వరం జిల్లా చింతూరు ఏజెన్సీలో కోడి పందాల స్థావరాలపై చిత్తూరు ఏజెన్సీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు కోడి పందాలు నిర్వహించే స్థావరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఈ దాడుల్లో 2 పందెం కోళ్లు, కోడి కత్తులతో స్వాధీనం చేసుకున్నారు. ఇక కోడి పందాలు నిర్వహించిన 23 మందిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేసి మండల మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా చింతూరు అడిషనల్ ఎస్పీ హేమంత్ మాట్లాడుతూ చింతూరు ఏజెన్సీలో సంక్రాంతి పేరుతో కోడి పందాలు, పేకాట, గూడాటలు, అక్రమ మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కనుమ, మకర సంక్రాంతి ఇంట్లో వాళ్ళ సొంత ఊర్లో మంచిగా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేసి అందరూ హ్యాపీగా ఈ పండుగని జరుపుకోవాలని పోలీస్ శాఖ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మన సంక్రాంతి సమయంలో ఊర్లో జరుగుతున్నాయి. లైక్ కోడి పందాలు, లేదా బెట్టింగ్, లేదా కార్డ్ ప్లేయింగ్, ఇట్లాంటి యాక్టివిటీస్ అనేవి కంప్లీట్లీ బ్యాండ్. అండ్ మేము ఫ్రమ్ చింతూరు సబ్ డివిజన్ అండ్ పోలవరం డిస్ట్రిక్ట్ పోలీస్ తరపుగా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఇలాంటి యాక్టివిటీస్ ని చాలా స్ట్రిక్ట్ గా గ్యాంబ్లింగ్ డీల్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలా మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది.